ఎస్టీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. తెలంగాణ ప్రజల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగరంలోని మయూరి పార్క్ సమీపంలోని ఈద్గా వద్ద తెలంగాణ రాష్ట్ర విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల సంస్థ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ మరియు షెడ్ నిర్మాణపు పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం 45 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే భిన్నంగా ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మహబూబ్ నగర్ ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పనిచేస్తుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సరఫరా మరియు అంతర్గత డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 1000 కోట్ల నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు తాగునీటి పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నామని, మహబూబ్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీతో పాటు నాయకులు శ్రీనివాస్ యాదవ్, సాదుల్లా, ఇసా అమోదీ, జహాంగీర్, నైమతుల్లా, తాహిర్, అజ్మత్ అలీ, సయ్యద్ మోసిన్, అమ్జద్, రాషిద్ ఖాన్, ఖాజా పాషా, రమేష్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. थोड़ा लॉन्ग है तो जमीन भी आती है, थोड़ा पिछाड़ी आओ, थोड़ा ओके रेट सब రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీ సంక్షేమం కోసం మహబూబ్ నగర్ పట్టణంలో 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. స్వయానా ముఖ్యమంత్రి గారే ఆ ప్రకటన కూడా చేశారు. శాంక్షన్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి చేతిలో కూడా అన్నిటికీ కలిపి శంకుస్థాపన కూడా చేసుకున్నాం. అయితే దాంట్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, దర్గాలు కావచ్చు, అలాగే మసీదులు కావచ్చు, ఈద్గా గ్రౌండ్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, వక్ఫ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు, ఇవన్నిటినీ కూడా డీటెయిల్గా ఎస్టిమేషన్స్ తయారు చేయించినాము. ఒక్కొక్కటిగా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. నిన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా రెహమానియా దగ్గర రిటైనింగ్ వాలు, ఈద్గా ఎక్స్టెన్షను, వాటి కోసం నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే వీరన్నపేటలో దర్గా కాంపౌండ్ వాల్ సంబంధించింది పనులు మొదలుపెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్లో అహ్లే హదీస్ సంబంధించిన పెద్దల కోరిక మేరకు ఇక్కడ ఈ ఈద్గాని డెవలప్ చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా అంటున్నారు. వారి కోసం ఒక 50 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు పనిని ప్రారంభం చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కాంపౌండ్ వాల్ అయిన తర్వాత ఇక్కడనే వాళ్లకు ప్రేయర్ హాల్ లేకుంటే కమ్యూనిటీ హాల్ను కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఈ పనిలో భాగంగానే ఆ హాల్ను కూడా కంప్లీట్ చేస్తాం. మొత్తం మహబూబ్ నగర్లో అన్ని రకాలుగా అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా వాటిని పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. అలాగే నేను కావచ్చు, మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏ సమస్య అయినా సరే దాన్ని పరిష్కరించాలని నిధులు కేటాయించుకొని ఈ రాబోయే 3 సంవత్సరాల్లో
మహబూబ్ నగర్ను అన్ని పట్టణాలకెల్లా నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, వాటర్ సప్లై పైప్ లైన్స్ కోసం ఈ మధ్యనే 1000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఒక 2-3 నెలల్లో ఆ పనులు కూడా మొదలవుతాయి. గతంలో లాగా పేపర్ల మీద శాంక్షన్ తెచ్చి మర్చిపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఏ పని అయితే అనుకుంటున్నామో దాన్ని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసేదాకా మేమందరం కూడా దాన్ని వెంబడే ఉండి పనిచేయిస్తాం. అలాగే అధికారులతోటి కూడా పనిచేయిస్తాం. మేము తెలంగాణ ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం నిబద్ధతతోటి పాటుపడతా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన, బాగా లేకున్నా వాటన్నిటిని ఒక్కొక్కటిగా సరి చేస్తూ వాటిని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తూ మేము అనుకుంటున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అందరి ఆకాంక్షల మేరకు అభివృద్ధి కావచ్చు, ఖచ్చితంగా చేస్తాము. మా ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ప్రజల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. अल्लाह का बड़ा एहसान है, हम शुक्रगुजार है अल्लाह के। कई बरसों से, कम से कम 15 साल से एक बड़ी नीयत करके आपके जमात वालों ने सो बुजुर्गों ने ज़मीन खरीदी, कुछ कंपाउंड का काम करा, हर ईद को ये नमाज अदा की जा रही है। इसके बाद जब जैसो एमएलए साहब के नज़र में आया कि अलग अलग जो है ईदगाह है, यहाँ पर ईदगाह रहमानिया हो, ईदगाह अहलेदिस का हो, ये सब कुछ जैसे कुछ तो एक जैसे इंफ्रास्ट्रक्चर डेवलप करके कुछ करेंगे बोल के इसको इरादा आया। वो नीयत से एक बहुत दिन पहले ऐसो एक प्रोग्राम बनाकर ऐसो बड़े रकम से ऐसो टाउन में खास कर अक़लियतों की बहबूदी के साथ साथ इंफ्रास्ट्रक्चर डेवलप करने के लिए ईदगाहें, मस्जिदें, वज़ू खाने, कम्युनिटी हॉल्स अलग अलग इसमें ऐसो एक सबसे बड़ा एक उर्दू घर ये काम लेकर आगे बढ़े हैं। आज ये संगी बुनियाद इनके हाथों हुई है। मैं शुक्र अदा करता हूँ कि एमएलए साहब का और हमारे सीएम साहब का और यहाँ के तो आपके ज़िम्मेदारों का, उन्होंने जो पहले जो इरादा किया वो प्रॉब्लम लाए, उसको सो एमएलए साहब की नज़र में आया, एमएलए साहब जैसे उसको आगे बढ़ाकर ये सो सैंक्शन लेकर काम चालू करें हैं। मैं उम्मीद करता हूँ कि जिस तरह आप लोग चाह रहे हैं कि इसको इस ज़मीन को किस तरह इस्तेमाल की जाए, ये तो पहला फेस है जिसमें कंपाउंड और जिसको कुछ ये छोटा बिल्डिंग कुछ बन रहे हैं। आगे भी अगर से आप कुछ सोचे, इरादा करें तो ये हुकूमत रेवंत साहब और एमएलए साहब अब मैं जैसो तैयार हूँ कि ऐसो हम उसको आगे बढ़ाने के लिए आगे बढ़ेंगे। मैं आपसे उम्मीद करता हूँ कि जिस नीयत से, जिस इरादे से बड़े लोगों बुजुर्गों ने अपने खुद के पैसों से ज़मीन खरीद कर रखे हैं, इसको हिफाजत करना और इसको सही इस्तेमाल करने की कोशिश करें। और फिर एक बार मेरे ओर से, आपकी जमात के ओर से एमएलए साहब को और रेवंत साहब को मैं शुक्र अदा करता हूँ। अल्हम्दुलिल्लाह आज ईदगाह वाला अपने चश्मा नाके पे हमारे एमएलए साहब जो है ना 50 लाख रुपये सैंक्शन करे हैं। अल्हम्दुलिल्लाह उसका संगे बुनियाद भी रखे हैं। हमारे हरदिल अजीज़ हमारे भाई उजुल्ला कोतवाल साहब भी शरीक हुए हैं, उनका भी इनका भी सबका शुक्रिया अदा करते हैं। हमारे सीएम साहब का भी शुक्रिया अदा करते हैं कि बहुत दिनों से एक हमारी यहाँ के कंपाउंड वाल का एक डिमांड था। अल्हम्दुलिल्लाह एमएलए साहब जो है ना पूरा करें हैं, उनका शुक्रिया अदा करते हैं। जज़ाकल्लाह खैर।